గుడ్ ఈవినింగ్. మనోనేత్ర కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులందరికీ వందనం, అభివందనం. ఈరోజు టీనేజ్ పిల్లలకు ఏ విధంగా మనం పెంపకం చేయాలి అనే దాని మీద డిస్కషన్ చేద్దాం. అంటే టీనేజ్ వయసు పిల్లలకే కాదు, తల్లిదండ్రులకు కూడా ఓర్పు, అవగాహన, ప్రేమ, నమ్మకం అవసరమయ్యే ముఖ్యమైన దశ. మన పిల్లలు బయటికి పెద్దవారిలో కనిపించినా లోపల మాత్రం ఇంకా భావోద్వేగాలు, చదువు, ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, శారీరక మార్పులు, భవిష్యత్తు గురించి గందరగోళం ఈ విధంగా ఉండి వాళ్ళు ఎప్పుడు ఒక టెన్షన్లో ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు తక్కువగా మాట్లాడవచ్చు, ఎక్కువగా కోప్పడవచ్చు, వాదించవచ్చు, లేదా మనకు అర్థం కాని విధంగా ప్రవర్తించవచ్చు. అప్పుడు వెంటనే నా పిల్లాడు మారిపోయాడు అని అనుకోవద్దు. చాలాసార్లు అది చెడు స్వభావం కాదు, అది అతనిలో ఒక రకమైన ఒత్తిడి లేదా సహాయం కావాలి అనే సంకేతం అన్నమాట. తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని సరిదిద్దడం కాదు, వారి మనస్సును కనుక్కొని వాళ్ళ మనసుకు అనుగుణంగా వారితో కలివిడిగా ఉండి వారికి సపోర్టింగ్ ఇస్తూ పేరెంట్స్ వాళ్ళకి ఒక స్నేహితుల్లాగా ఉండాలి. మన ఇల్లు కేవలం నియమాలు చెప్పే స్థలంగా కాకుండా పిల్లలు నిజం చెప్పడానికి భయపడని సురక్షిత స్థలంగా ఉండాలి. తప్పు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులతో చెప్పగలిగే ధైర్యం పిల్లవాడిలో రావాలి. భయం అనేది అతనిలో ఉండకూడదు. అతనికి మనం ఒక సురక్షితమైన ఒక ఎన్విరాన్మెంట్ కల్పించాలి. తీర్పు చెప్పే ముందు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం వినాలి. సలహా ఇచ్చే ముందు ప్రేమ చూపాలి. శిక్షించే ముందు అర్థం చేసుకుని ఆ తర్వాతే శిక్షించాలి. పిల్లలకు పరిపూర్ణమైన గురువులు తల్లిదండ్రులు మాత్రమే. ఏం జరిగినా మేము మీతోనే ఉన్నాము అని భరోసా కలిగించాలి. అలా భరోసా కల్పించినప్పుడే పిల్లలు మనసు విప్పి మనతో మాట్లాడగలరు. పిల్లలు మన ఉపన్యాసాలు మాత్రమే వినడం కాదు, వాళ్ళ యొక్క మనసుకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు ఏంటి అండ్ వాళ్ళ భావాలు ఏంటి, స్నేహ సంబంధాలు ఏంటి, ఆ తర్వాత వాళ్ళకి ఉన్న ఒక సరైన ఒక దారి మనం చూపిస్తూ ఉండాలన్నమాట. సరైన దారి చూపించకపోతే మరి ఎలా? మెయిన్ వాళ్ళు టీనేజ్లో ఉంటారు, గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళ మనసు ఉంటుంది. అలాంటి మనస్సుకి మనం సురక్షితమైన దారి చూపించాలి. పిల్లలకి క్రమశిక్షణ అనేది తప్పనిసరి, కానీ క్రమశిక్షణ మరీ భయంకరంగా ఉండకూడదు. వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలతో పాటు మనం కూడా ముందుకు నడవాలి. తర్వాత వేరే వాళ్ళ గురించి పోలికలు చూపించటం, ఎత్తిపడవటం, దెప్పిపడవటం ఇలాంటి విషయాలు చేయకూడదు. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. అలా రోల్ మోడల్గా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని తప్పకుండా అనుసరిస్తారు. టీనేజ్ వయసులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోన్ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఒక విచిత్రమైన శక్తి ఎదుగుతూ ఉంటుంది. ఎదుగుదలలో వాళ్ళకి ప్రతిదానికి చాలా కోపం వస్తూ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ప్రతిదీ చేసేయాలని ఉంటుంది. అంటే మంచి చెడు వాళ్ళకి తెలియదు. ఆ మంచి చెడుని మనం తప్పకుండా చూపించాలి, తెలియజేయాలి. అందుకని మనం ఎప్పుడైనా సరే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి స్నేహితులుగానే మెలగాలి. ముందు మనం క్రమశిక్షణతో ఉండాలి, సరైన దారిలో ఉండాలి. మనం వాళ్ళకి ఒక ఎగ్జాంపులరీగా ఉంటే కానీ వాళ్ళు మనల్ని చూసుకుని నేర్చుకోరు. ఏదైనా సరే
మన పేరెంటింగ్ మీదే ఆధారపడి ఉంది. టీనేజ్ వయసులో వాళ్ళు చేసే తప్పులకి మనమే కారణం అవుతాం. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఆంక్షలు విధిస్తే వాళ్ళు ఇంకా విపరీతమైన ఆలోచనలతో ఉంటారు. అలా ఆలోచనలు రాకుండా మంచి చెడు ప్రతిదాన్ని మనం తెలియజేయాలి. వారికి ఒక సక్రమమైన మార్గాన్ని, నైతిక విలువల్ని తెలపాలి. ఏదైనా సరే ఓపెన్ హార్టెడ్గా మాట్లాడితే పిల్లలు మంచిగా ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.